హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న మ్యాన్షన్ హౌస్ మల్లేష్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే యాదగిరిగుట్టలో ఉండే భిక్షపతి ఫ్యామిలీని చూపిస్తారు. భిక్షపతి భార్య పేరు శంకరమ్మ. వారికి 12 సంవత్సరాల మల్లేష్ అనే కొడుకు కూడా ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయమేంటంటే భిక్షపతి ఒక పచ్చి తాగుబోతు. ప్రతిరోజూ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఫుల్గా తాగుతూనే ఉంటాడు. అంతేకాక ప్రతి చిన్న విషయానికే మల్లేష్ని కొడుతూనే ఉంటాడు. అందుకే మల్లేష్కి తన నాన్న భిక్షాపతి అంటే అస్సలిష్టముండదు. తనపై చాలా కోపంగా ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడే భిక్షపతి మందు సిగరెట్స్ తీసుకురమ్మని మల్లేష్ని పంపగా వర్షంలో తడుస్తూనే వెళ్లిన మల్లేష్ మందు సిగరెట్స్ తీసుకుని వస్తాడు. అయితే వర్షం వల్ల సిగరెట్స్ తడిచిపోయి ఉండడంతో అది చూసిన భిక్షపతి కోపంతో మల్లేష్ని మళ్లీ బాగా కొడతాడు. అది చూసిన మల్లేషమ్మ తన భర్తని ఆపే మల్లేష్ని ఓదారుస్తుంది. అప్పుడే భిక్షపతి వాష్రూమ్కి వెళ్లగా తన మీద కోపంతో ఉన్న మల్లేష్ భిక్షపతి మందు గ్లాసులో ఉచ్చపోసి అక్కడే సైలెంట్గా కూర్చుంటాడు. అప్పుడే భిక్షపతి అక్కడికి వచ్చి అదే తీసుకుని తాగుతాడు. అది చూసిన మల్లేష్ బాగా నవ్వుకుని ఇంకా అదే రోజు రాత్రి బాగా ఆలోచించి ఇంటి నుండి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యి తన ఫాదర్ మందు బాటిల్ని చూసి అది తీసుకుని ఫుల్గా తాగే నిద్రపోతున్న తన ఫాదర్ని చూసి తనని అప్పటిదాకా కొట్టిందంతా గుర్తు చేసుకుని కోపంతో భిక్షపతి కడుపుపై గుద్దే అలా ఇంట్లో నుండి పారిపోయే హైదరాబాద్కి వెళ్లి అక్కడే బేల్దారి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మందు తాగుతూ హ్యాపీగా ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే కొన్ని రోజులకే మల్లేష్ని చూసిన తన ఊరి వ్యక్తి తన దగ్గరికి వచ్చి రే మల్లేష్, మీ నాన్న చనిపోయాడు అని చెప్పడంతో అది విన్న మల్లేష్ చాలా హ్యాపీగా ఫీలయ్యి తన బాధలన్నీ తీరిపోయాయని సంతోషంగా తిరిగి ఇంటికి వస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మల్లేష్ ఊర్లోనే తన ఫ్రెండ్ రాఘవతో కలిసి సప్లయర్స్ టెంట్ హౌస్ మెయింటైన్ చేస్తూ తన అమ్మని చూసుకుంటూ ఉంటాడు. అయితే మల్లేష్కి తన తండ్రి వల్ల అలవాటైన మందు అలవాటు మాత్రం మానలేక ఇప్పటికీ ప్రతిరోజూ తన ఫాదర్లాగే మ్యాన్షన్ హౌస్ మందు ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. ఇంక తన తండ్రి మీద కోపంతో ప్రతిరోజూ తన తండ్రి ఫోటో చూసిన ప్రతిసారి ఫోటోపై తన డ్రాయర్ ఆరేస్తూ అలాగే తన ఫాదర్కి ఎంతో ఇష్టమైన తన బైక్ని తనతో తన కోపం తీర్చుకుంటూ ఉంటాడు. అది చూస్తున్న తన అమ్మ ఆ బైక్లో మీ నాన్నని చూసుకుంటున్నాన్రా అని చెప్పి తనని ఆపుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు మల్లేష్ అండ్ రాఘవ షాప్ ఓపెన్ చేసి గుడి దగ్గర ఫంక్షన్ ఉంది అని టెంట్ సామాన్లు పంపే మల్లేష్ డ్రింక్ చేస్తూ ఉండగా అప్పుడే గుడి దగ్గరికి టెంట్ సామాన్లు తీసుకెళ్లిన రాజు సామాన్లు తీసుకుని తిరిగి షాప్ దగ్గరికి వస్తాడు. అది చూసిన మల్లేష్ ఏమైందిరా అని అడగ్గా దానికి రాజు ఆ ప్రతాప్ రెడ్డి మా గుడిలో మీ టెంట్ వేశారేంట్రా అని నన్ను కొట్టిండు, అలాగే తక్కువ జాతి నా కొడుకులారా అని తిట్టాడు అని చెప్పగా అది విన్న మల్లేష్కి చాలా కోపం వచ్చి నేరుగా గుడి దగ్గరికి వెళ్లి అలా తన బావ చిన్నా పటేల్తో గొడవపడగా అక్కడ వారందరూ వారిని ఆపి బావా బమర్దుల మధ్య ఏం గొడవయ్యా అంటారు. దానికి చిన్నా పటేల్ ఎవడయ్యా బామర్ది, వాడి కులమేంది నా కులమేంది అంటాడు. దాంతో మల్లేష్కి మళ్లీ కోపం వచ్చి మళ్లీ గొడవపడగా అక్కడివారు వారిని ఆపి అక్కడ్నుండి పంపుతారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయమేంటంటే నిజానికి మల్లేషమ్మ శంకరమ్మ పటేల్ ఫ్యామిలీకి చెందినది కాగా తక్కువ కులానికి చెందిన భిక్షపతిని ఇష్టపడే అలా ఇద్దరూ పెళ్లి చేసుకుని ఉంటారు. అప్పట్నుండి పటేల్ ఫ్యామిలీ శంకరమ్మ తమకిష్టం లేని పెళ్లి చేసుకుంది అని శంకరమ్మతో మాట్లాడ్డం మానేసి తన్ని దూరంగా ఉంచుతారు. అయితే శంకరమ్మ మీద ప్రేమతో తన ఫాదర్ శంకరమ్మకే వారి పొలాల మధ్యలో ఉన్న 10 గుంటల స్థలం రాసి ఇచ్చి ఉంటాడు. అంటే చిన్నా పటేల్కి మల్లేషమ్మ అత్తయ్యే అవుతుంది. అయితే ఇప్పుడు చిన్నా పటేల్ తమ 10 ఎకరాల పొలాల మధ్యలో అడ్డుగా ఉన్న శంకరమ్మ 10 గుంటల స్థలాన్ని కూడా ఎలాగైనా లాక్కుంటే అప్పుడు తన పొలానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే మల్లేష్ని తక్కువ కులానికి చెందినవాడిలాగే చూస్తూ ఉంటాడు. అందుకే మల్లేష్కి చిన్నా పటేల్ అంటే అస్సలు నచ్చదు. ఇంక నెక్స్ట్ సీన్లో చిన్నా పటేల్ తన అసిస్టెంట్తో లైఫ్ టైం డీల్ ఒకటొచ్చిందిరా, 5 ఎకరాల్లో హోటల్, 5 ఎకరాల్లో మండపం, హోటల్లో 300 రూమ్స్, మనకంటూ స్పెషల్గా ఫ్లాట్ కూడా ఉంటుంది. ఈ డీల్ ఓకే అయితే ఈ యాదగిరిగుట్టలో మనదే టాప్ హోటల్ అవుతుంది. అయితే ఈ డీల్ ఈ మల్లేష్ గాడి 10 గుంటల భూమితో కలిపిరా, ఈ 10 గుంటలు లేకపోతే ఆ డీలే పోతుంది అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరోపక్క మల్లేష్ అమ్మ తనకి పెళ్లి చేస్తే అయినా ఈ తాగుడు మాని భార్యని చూసుకుంటూ మంచిగా ఉంటాడు అని ఆలోచించే మల్లేష్ కోసం ఒక సంబంధం చూసే అదే విషయం మల్లేష్కి చెప్పి పెళ్లి చూపులకి వెళదామని చెప్పగా దానికి మల్లేష్ నాకే పెళ్లీ వద్దు, నేనెక్కడికి రాను అంటాడు. దాంతో తన అమ్మ నువ్వు పెళ్లి చూపులకి రావాల్సిందే, ఒకవేళ పిల్లని చూశాక నీకు నచ్చకపోతే నిన్ను ఫోర్స్ చేయను, నువ్వు రాకపోతే నేను చనిపోతాను అని బెదిరించడంతో మల్లేష్కి మరో దారి లేక అలా పెళ్లి చూపులకి వెళతాడు.
ఇంకా అలా అమ్మాయి పేరు జ్యోతి. అయితే మల్లేష్ అమ్మ అమ్మాయి ఫ్యామిలీతో మల్లేష్ చాలా మంచివాడు అని, ఎలాంటి చెడ్ల అలవాట్లు లేవని అబద్ధం చెప్పడంతో మల్లేష్ వారికి నచ్చే పెళ్లికి కూడా ఓకే చేస్తారు. అయితే మల్లేష్ మాత్రం జ్యోతితో మాట్లాడాలని తన్ని పక్కకు తీసుకెళ్లి మా అమ్మ చెప్పిందంతా అబద్ధం, నాకు మందలవాటు ఉందని తన గురించి నిజాలని చెప్పి ఇప్పటివరకు నేనిలా ఎవరికీ నిజాలు చెప్పలేదు, ఎందుకో నిన్ను చూశాక చెప్పాలనిపించింది, ఇంక నీ ఇష్టమని చెప్తాడు. అయితే మల్లేష్ నిజాయితీ నచ్చిన జ్యోతి తనకి మల్లేష్ నచ్చాడు అని చెప్పడంతో ఇంక మల్లేష్కి కూడా జ్యోతి నచ్చే అలా వారికి పెళ్లి ఫిక్స్ చేస్తారు. అలా మల్లేష్ అండ్ జ్యోతిల పెళ్లి రోజు. ఈ విషయం కాస్త చిన్న పటేల్కి తెలిసి ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి అని అలా పెళ్లి మండపం దగ్గరికి వచ్చి తన మనుషులతో కావాలనే పెట్టుబడులుగా మందు బాటిల్స్ ఇప్పిస్తూ ఉంటాడు. అది చూసిన జ్యోతి ఫాదర్ మల్లేశమ్మతో, నీ కొడుకుకి మందు అలవాటు లేదన్నారు కదా, మరి అందరూ తనకి మందు బాటిల్స్ ఎందుకు చదివిస్తున్నారు ఏంటి అంటాడు. అది కాస్త చిన్నా పటేల్ విని తన దగ్గరికి వచ్చే, నీకు అలా చెప్పారా, ఈ మల్లేష్ గాడు పచ్చి తాగుబోతో, నీకు అబద్ధం చెప్పే నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసి గొంతు కోస్తున్నారు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోగా జ్యోతి ఫాదర్ మల్లేశమ్మపై సీరియస్ అయి తనని తిడతాడు. దాంతో మల్లేష్కి చాలా కోపం వచ్చి జ్యోతి ఫాదర్ని కొట్టి, జ్యోతితో, నీకు నా గురించి ముందే చెప్పాను కదా, చెప్పు, ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడగగా జ్యోతి ఇష్టమే అని చెప్పడంతో అలా మల్లేష్ జ్యోతి మెడలో తాళికట్టి పెళ్లి చేసుకుంటాడు. ఇక అదే రోజే తన బావ చిన్నా పటేల్ మీద కోపంతో మల్లేష్ వెళ్లి చిన్నా పటేల్ 10 ఎకరాల మధ్యలో ఉన్న తన 10 గుంటల భూమిలో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మల్లేష్ అనే బోర్డు పాతుతాడు. అది చూసిన చిన్నా పటేల్ కోపంతో రగిలిపోతాడు. దీన్ని కట్ చేస్తే ఇంక అదే రోజు రాత్రి మల్లేష్ జ్యోతులకి శోభనం ఏర్పాటు చేయగా శోభనం గదిలో జ్యోతి మల్లేష్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే మల్లేష్ రాఘవ సుధాకర్తో కలిసి ఫుల్గా డ్రింక్ చేసి అలా శోభనం గదిలోకి వెళ్లి జ్యోతి పక్కన కూర్చొని తనని దగ్గరికి తీసుకుని కిస్ చేయబోగా మందువాసన పడక జ్యోతి బయటికి వెళ్లి వాంతులు చేసుకుంటుంది. అది చూసిన రాఘవ సుధాకర్తో, మన మల్లేష్ మామూలోడు కాదు, మొదటి రాత్రే భార్యతో వాంతులు చేయించాడు అని చెప్తాడు. ఇంక మరుసటి రోజు ఉదయం మల్లేష్ షాప్ దగ్గరికి రాగా రాఘవ అతనితో, రాత్రంతా బాగా జరిగిందా అని అడగగా దానికి మల్లేష్ తన భార్య మందువాసన పడక కక్కుకుంది అని చెప్తాడు. అప్పుడే సుధాకర్ మల్లేష్తో, ఇప్పుడే చిన్నా పటేల్ దగ్గర్నుండి వస్తున్నా, నా మాట జాగ్రత్తగా విను, నీ 10 గుంటల స్థలానికి దారి లేదు, బయటనుండి ఎవడూ వచ్చి దాని కొనడు, నీకు ఎందుకూ పనికిరాదు, అంతా కలిపే 5 లక్షలకు కూడా ఎవడూ కొనడు, అందుకే నేను బాగా ఆలోచించే గుంటకి 3 లక్షల చొప్పున 30 లక్షలకైతే నువ్వు అమ్ముతావు అని ఆ చిన్నా పటేల్తో మాట్లాడగా దానికి వాడు కూడా ఒప్పుకున్నాడు. ఈ ఊరికి కళ్యాణమండపము, ఫంక్షన్ హాల్ వస్తే ఊరు కూడా బావుంటుంది కదా, నా మాట విని ఒప్పుకో అనగా దానికి మల్లేష్, సరే, కాని నాదొక కండీషన్, గుడిలో ఎప్పుడూ నాటంటే పడాలి అంటాడు. దానికి సుధాకర్, సరే అయితే వాడితో నేనొప్పిస్తాను అని అలా పేపర్స్ అన్నీ రెడీ చేయించి మల్లేష్ని చిన్నా పటేల్ దగ్గరికి తీసుకెళ్లి మల్లేష్ కండీషన్స్ చెప్పగా ఆ ల్యాండ్ కోసం చిన్నా పటేల్ కూడా సరే అని పేపర్స్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్లమంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మల్లేష్ ఆ పేపర్స్ అన్నీ చింపేసి, నా ల్యాండ్ నీకున్న బొంగుబేయమ్మను, ఏం పిక్కుంటావో పిక్కొని అక్కడ్నుండి వెళ్ళిపోగా చిన్నా పటేల్ కోపంతో రగిలిపోతాడు. ఇంకా అదే రోజు శోభనం 2వ రాత్రి. ఈసారి మల్లేష్ అస్సలు తాగకుండా శోభనం గదిలోకి వెళ్లి జ్యోతిని దగ్గరికి తీసుకుని అలా తనతో ఇంటిమేట్ అవ్వబోతాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, మల్లేష్ జ్యోతితో ఇంటిమేట్ అవ్వలేకపోతాడు. దాంతో మల్లేష్కి ఏమీ అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడతాడు. అలా కాసేపటికే మళ్లీ జ్యోతితో కలవాలి అని ఎంత ట్రై చేసినా సరే కలవలేకపోతాడు. దాంతో మల్లేష్ అండ్ జ్యోతికి ఏమీ అర్థం కాదు. అప్పుడే మల్లేష్ వెంటనే బయటికి వెళ్లి అక్కడే ఉంచిన మందు బాటిల్ తీసుకుని తాగేస్తాడు. అక్కడే తన కోసం ఏర్పాటు చేసిన శోభన మహోత్సవ ఫ్లెక్సీ చూసి కోపంతో దాన్ని చింపిపడేస్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం మల్లేషు షాప్ దగ్గరికి రాగా రాఘవ అతనితో, రాత్రంతా బాగా జరిగిందా అని అడగగా దానికి మల్లేష్ జరిగిందంతా తనకి చెప్తాడు. అది విన్న రాఘవ, సరేనా తోరా, దీనికొక పరిష్కారముంది అని మల్లేష్ని మెడికల్ ల్యాబ్ దగ్గరికి తీసుకెళ్లి వయాగ్రా టాబ్లెట్స్ తీసుకుని అవి మల్లేష్కి ఇచ్చి, ఈ రాత్రి మాత్రం అలా జరగదు అని ధైర్యం చెప్పి పంపుతాడు. అయితే మల్లేష్ మెడికల్ షాపులుండి రావడం చిన్నా పటేల్ కూడా చూస్తాడు. ఇంకలా ఇంటికి వెళ్లిన మల్లేష్ రాత్రి టాబ్లెట్స్ వేసుకుని జ్యోతితో, ఈరోజు పవర్ఫుల్ టాబ్లెట్స్ వేసుకున్నాను, ఒకసారి ట్రై చేద్దామని అలా ఇద్దరూ దగ్గలవుతారు. ఇంకలా కాసేపటికే బయట పడుకున్న వారి ఇంట్లో పనిచేసే రమ్య ఆ గది డోర్స్ దగ్గరికి వెళ్లగా లోపల్నుండి మంచం సౌండ్స్ రావడంతో చాలా ఫీలవుతుంది. ఎందుకంటే రమ్య కూడా మల్లేష్ని ఇష్టపడుతూ ఉంటుంది. తన ప్లేస్లో జ్యోతి ఉందని తన బాధ. ఇంక మరుసటి రోజు ఉదయం గది నుండి జ్యోతి అండ్ మల్లేష్ నీరసంగా బయటికి వచ్చి మల్లేష్ రమ్యతో, రూమ్ మొత్తం క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్నీ మార్చు అని చెప్తాడు.
అయితే అది విన్న రమ్య గదిలోకి వెళ్లి బెడ్ నలిగిపోయి ఉండడం చూసి అంతా అయిపోయింది అని చెప్పి ఏడుస్తుంది. మరోపక్క మల్లేష్ని కలిసిన రాఘవ, ఏంరా రాత్రి బాగా టాబ్లెట్స్ పనిచేశాయా అని అడగగా అది విన్న మల్లేష్ రాత్రి జరిగిందంతా చెప్తాడు. నిజానికి టాబ్లెట్స్ వేసుకున్నా సరే మల్లేష్ జ్యోతితో కలవలేకపోతాడు. అదే టైంకే డోర్ దగ్గర నీడ చూసిన మల్లేష్కి రమ్య గమనిస్తుందని అర్థమయ్యి కావాలనే తనే మంచాన్ని ఊపుతో సౌండ్స్ చేసి రమ్యకి డౌట్ రాకుండా చేసి ఉంటాడు. అది విన్న రాఘవ, అంత పవర్ఫుల్ టాబ్లెట్స్ వేసుకున్నా పనిచేయపోవడమేంట్రా, ఈ విషయం ఊర్లో తెలిస్తే అంతే, నువ్వేం భయపడకు అని తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాలే అంటాడు. ఇంకా అదే రోజు రాత్రి మల్లేష్ మళ్లీ మంచాన్ని ఊపుతూ సౌండ్స్ చేస్తూ ఉండగా ఈసారి ఆ సౌండ్స్ విన్న రమ్యకి ఎందుకో కొంచెం డౌట్ వచ్చి ఆ గదికి ఉన్న కిటికీ డోర్ ఓపెన్ చేసి చూడగా మల్లేష్ మంచం ఊపుతూ సౌండ్స్ చేస్తూ ఉంటే జ్యోతి నిద్రపోతూ ఉండడం చూసి షాక్ అయి విషయం అర్థమవుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం జ్యోతి మళ్లీ నీరసంగా బయటికి వెళ్ళిపోగా మల్లేష్ రమ్యతో గది క్లీన్ చేసి బెడ్షీట్లు మార్చు, బాడీ వీక్గా ఉందని బిల్డప్ ఇస్తాడు. దాంతో రమ్య మంచం దగ్గరికి వెళ్లి దాన్ని ఊపిస్తా ఉండు చేస్తుంది, తనికి నిజం తెలిసిపోయిందన్నట్లు. అది చూసిన మల్లేష్ మైండ్ బ్లాక్ అయ్యి టెన్షన్ పడుతూ అక్కడి నుండి వెళ్లి రాఘవాని కలిసి జరిగిందంతా తనకి చెప్పగా అది విన్న రాఘవ, ఎవరికైతే తెలియకూడదో దానికే నిజం తెలిసిపోయింది, అది ఊళ్ళో రేడియో లాంటిదే, ఈ వార్తని ఊరంతా టామ్టామ్ చెయ్యకముందే నీకు ఎలాంటి సమస్య లేదని ప్రూవ్ చెయ్యాలి పద అని మల్లేష్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మధ్యలో ఉంటే మరోపక్క చిన్నపటేల్ ఇంట్లో పనిచేయడానికి వెళ్లిన రమ్య చిన్నపటేల్ భార్య పద్మతో మల్లేష్ ఇంట్లో చూసిందంతా చెప్తుంది. అది కాస్త అక్కడే ఉన్న చిన్నపటేల్ కూడా విని ఆ రోజు మల్లేష్ మెడికల్ షాప్ నుండి బయటికి రావడం చూసింది గుర్తుచేసుకుని వెంటనే ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి ఆ రోజు మల్లేష్ ఏం తీసుకెళ్లాడని అక్కడి షాప్ వ్యక్తిని అడగగా దానికి ఆ షాప్ వ్యక్తే మగతనం తక్కువగా ఉన్నవారు వాడే వయాగ్రా తీసుకెళ్లాడు అని చెప్పడంతో అది విన్న చిన్నపటేల్కి అయితే మల్లేష్కి మగతనం లేదు అనుకొని ఇప్పుడు దొరికాడు, ఇది అడ్డుపెట్టుకుని ఆ 10 గుంటల భూమి లాక్కోవాలని ఫిక్స్ అవుతాడు. మరోపక్క మల్లేష్ని చెక్ చేసిన డాక్టర్ వారితో, నువ్వు మందు ఎక్కువగా తాగటం వల్లే ఇలా జరుగుతుంది, నీకు ఉన్న డిసీజ్ పేరు ఈడీ అంటే ఎరైకల్ డిస్ఫంక్షన్, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది, నువ్వు సాధారణం కంటే ఎక్కువగా మందు తాగటం వల్లే నీది పనిచెయ్యడం లేదు, నువ్వు ఇలాగే మందు తాగితే పూర్తిగా పనిచెయ్యదు, నువ్వు ఇప్పటినుండైనా మందు మానేస్తే మళ్లీ నెమ్మదిగా పనిచేసే ఛాన్సుంది, నీ సంసార జీవితం బాగుంటుంది అని చెప్పగా అది విన్న మల్లేష్కి కోపం వచ్చి, మందు తాగితే ఇలా జరగడమేంటి, మా నాన్న ఫుల్గా తాగేవాడు, మరి నేను పుట్టలేదా, డబ్బు తాగడానికే మీరు ఇలా చెప్తున్నారు అని డాక్టర్ మాటలు పట్టించుకోకుండా మళ్లీ బార్కి వెళ్లి మందు తాగుతూ ఉంటాడు. రాఘవ తాగకు అని చెప్పినా సరే వినడు. అప్పుడే అక్కడికి వచ్చిన చిన్నాపటేల్ మల్లేష్ని చూసి అక్కడి వారితో, ఈరోజు ఎంతైనా తాగండి, డబ్బు నేనే కడతాను, నేను ఇంత సంతోషంగా ఎందుకున్నాను అంటే ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా సరే నా టాంటే లేపుకుంటా అంటాడు కదా, కాని ఇప్పుడు వాడిది వాడే లేపుకోలేకపోతున్నాడు, ఎందుకంటే మల్లేష్ గాడికి మగతనం లేదురా అని చెప్పి నవ్వుతాడు. అలాగే వాడి భార్య ఇంకా మరొకరిని చూసుకోవాల్సిందే అనగా అది విన్న మల్లేష్కి చాలా కోపం వచ్చి తనని కొట్టబోతాడు. అలా ఇద్దరూ గొడవపడగా అక్కడివారు వారిని ఆపుతారు. అప్పుడే మల్లేష్ నిన్ను చంపుతానురా అనగా దానికి చిన్నాపటేల్, నన్ను చంపడం కాదురా, దమ్ముంటే నీ భార్యకి కడుపు చెయ్యి, అలా చేస్తే నా 10 ఎకరాలు నీ పేరుమీద రాసిస్తా, అలా చెయ్యలేకపోతే నీ 10 గుంటల భూమి నాకు రాసి ఇవ్వు అనగా దానికి మల్లేష్ కూడా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఈ విషయం తెలిసిన సుధాకర్ మల్లేష్ అండ్ రాఘవాపై సీరియస్ అవుతాడు. ముందే నాకీ విషయం చెప్పకుండా టాబ్లెట్స్ వేసుకున్నాడు, డాక్టర్ దగ్గరకు పోవుడేందిరా, ఇప్పుడు చూడండి ఈ విషయం ఊరంతా తెలిసింది అంటాడు. అప్పుడే మల్లేష్కి తన అమ్మ కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉండగా అది చూసిన మల్లేష్, అమ్మకి ఈ గొడవ గురించి తెలిసిపోయినట్లుందే, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇంటికి వెళ్లగలనని బాధపడగా సుధాకర్ తనకి ధైర్యం చెప్పి ఇంటికి పంపుతాడు. ఇంకా అలా మల్లేష్ ఇంటికి వెళ్తూ ఉండగా తనని చూస్తున్న గల్లీలోని వారందరూ మల్లేష్కి మగతనం లేదంట అని మాట్లాడుకోవడం విని మల్లేష్ మరింత బాధపడుతూ ఇంట్లోకి వెళ్తాడు. అయితే జ్యోతి కూడా తనతో మాట్లాడదు. మల్లేష్ తనతో, నాతో మాట్లాడవా జ్యోతి, వాడికి నాకు చాలా రోజులుగా పొలం పంచాయితీ నడుస్తుంది, ఈరోజు అందరి ముందు నువ్వు మగోడివే కాదు అన్నాడు, ఊరికే ఉన్నాను కాని నీ గురించి తప్పుగా మాట్లాడాడు, అందుకే కొట్టాను అని చెప్తుంది. ఇక అదే రోజు రాఘవ మల్లేష్ని కలిసి, నువ్వేం టెన్షన్ పడకురా, మగతనం పెరగడానికి ఏమేం తినాలో ఏమేం వాడాలో లిస్టు రెడీ చేశాను, ఈ రోజు నుండి నువ్వు ఇదే ఫాలో అవ్వాలి అని ఆ రోజు నుండి మల్లేష్కి ఉడకబెట్టిన గుడ్లు, ములక్కాడ అంటూ ఫుడ్ పెడుతూ ఉంటాడు. ఇంకా జ్యోతి అండ్ శంకరమ్మ కూడా మల్లేష్ కోసం స్పెషల్గా వంటలు చేసి డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి.
అయితే ఇలా ఉండగా ఒకరోజు మల్లేష్ ఇంటికి రాగానే తన అమ్మ మల్లేష్తో నీకు మగతనం లేదు అని జ్యోతి ఫ్యామిలీ వచ్చి తనని బలవంతంగా తీసుకెళ్లిపోయారు అని చెప్పడంతో అది విన్న మల్లేష్కి చాలా కోపం వచ్చి వెంటనే జ్యోతి ఇంటికి వెళ్లి జ్యోతిని అక్కడి నుండి తీసుకెళ్లబోతాడు. అయితే జ్యోతి అన్నయ్య అండ్ బంధువులు తనని ఆపుతారు. మల్లేష్ వారితో ఇది నా భార్య, మా ఇద్దరి మధ్య ఎవ్వరూ రాకండి అని చెప్పినా సరే వారు మల్లేష్ని కొట్టడంతో మల్లేష్ వారందరినీ కొట్టి జ్యోతి ఫాదర్తో నాకు లేవంది అది మాత్రమే, మిగతావన్నీ బాగా లేస్తాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి జ్యోతిని తీసుకుని మళ్లీ ఇంటికి వస్తాడు. ఇంకా జ్యోతి రావడంతో శంకరమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. సీన్ కట్ చేస్తే ఇంకా అదే రోజు రాత్రి మల్లేష్ అండ్ జ్యోతి మళ్లీ రొమాన్స్ చేసుకుని కలవాలని ట్రై చేస్తారు. కానీ మల్లేష్ కలవలేకపోతాడు. దాంతో జ్యోతి అండ్ మల్లేష్ ఇద్దరూ ఫీలవుతారు. తర్వాత మల్లేష్ వెళ్లి రాఘవ అండ్ సుధాకర్ని కలవగా రాఘవ మల్లేష్తో ఇంతకీ నిన్న రాత్రి ఏం జరిగిందిరా, వర్కౌట్ అయ్యిందా అని అడగగా దానికి మల్లేష్ అదంతా వదిలేయగానే ఈ రోజు నుండి నేను మందు తాగడం మానేస్తున్నాను అని చెప్పగా అది విన్న సుధాకర్ ఇన్ని రోజులకు ఒక మంచి పని చేస్తున్నావురా, ఇదంతా నువ్వు జ్యోతి కోసమే చేస్తున్నావు కదా అని అడగగా దానికి మల్లేష్ అవును అంటాడు. ఇదిలా ఉంటే మరోపక్క మల్లేష్ మందు తాగడం మానేశాడు అని తెలిసిన చిన్నా పటేల్ షాక్ అయ్యి ఎలాగైనా సరే మల్లేష్తో మందు తాగించాలని చాలా ట్రై చేస్తాడు. కానీ మల్లేష్ మందు తాగకపోవడంతో వీడు ఇలాగే మందు తాగకుండా ఉంటే ఛాలెంజ్లో గెలిస్తే నా 10 ఎకరాలు భూమి వాడికి రాసి ఇవ్వాల్సి వస్తుంది అని అందుకే ఎలాగైనా మల్లేష్తో మందు తాగించాలని ఫిక్స్ అయ్యి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మల్లేష్ మందు తాగడు. ఇంక రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మల్లేష్ మందు తాగట్లేదని అదే ఆలోచిస్తూ నిద్రపోతాడు. దాంతో తనకి కలలో మల్లేష్కి కొడుకు పుట్టినట్లు వారు తన ఇంటి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ ప్రకారం తన 10 ఎకరాల భూమి రాసి ఇవ్వమని అడిగినట్లు రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచి అలా జరగనివ్వకూడదు అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే అలా 3 రోజులు గడిచిపోతాయి. మల్లేష్ మందు మానేసి కూడా 3 రోజులయ్యుంటుంది. అదే రోజు రాత్రి మల్లేష్ జ్యోతితో నేను మందు తాగడం మానేసి ఈ రోజుతో 3 రోజులైంది, అందుకే ఈరోజు ట్రై చేద్దానా అని అడగ్గా దానికి జ్యోతి రేపు మంచి రోజని అత్తమ్మ చెప్పింది, రేపు చేద్దామని, అందుకే రేపు ఇంటికొచ్చేటప్పుడు పూలు పండ్లు తీసుకొన్రా అని చెప్పడంతో అది విన్న మల్లేష్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం జ్యోతి మల్లేష్ని నిద్రలేపి ఏడుస్తుంది. జ్యోతిని ఎలా చూసిన మల్లేష్ ఏమైందని అడగ్గా జ్యోతి తనతో అత్తమ్మ చనిపోయిందని చెప్పడంతో అది విన్న మల్లేష్ షాక్ అయ్యే తన అమ్మ శవం చూసి ఎమోషనల్ అవుతాడు. ఇంకలా ఈ విషయం చిన్న పటేల్ ఫ్యామిలీకి తెలిసి తన భార్య పద్మ, అమ్మ కూడా మల్లేష్ ఇంటికి చేరుకుంటారు. అప్పుడే చిన్న పటేల్ ఇదే అదనుగా చూసుకుని మల్లేష్ దగ్గరికి వెళ్లి తనని ఓదారుస్తున్నట్లు యాక్ట్ చేసి తనకి మందు గ్లాస్ ఇచ్చి తాగమంటాడు. అయితే మల్లేష్కి చాలా కోపమొచ్చి ఆ మందు గ్లాస్ చిన్న పటేల్ మొహం మీద కొట్టడంతో చిన్న పటేల్ కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత మల్లేష్ అమ్మకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. నెక్స్ట్ సీన్లో మల్లేష్ తన టెంట్ హౌస్ దగ్గర కూర్చొని తన అమ్మని తలుచుకొని బాధపడుతూ ఉండగా అదే టైంకి సిటీలో ఉండే మల్లేష్ ఫ్రెండ్ బాలరాజు అక్కడికి వచ్చి సారీరా, అమ్మ చివరి చూపుకి రాలేకపోయాను, అమ్మ నన్ను కూడా తన సొంత కొడుకులా ప్రేమగా చూసుకునేదని ఫీల్ అయ్యే గంజాయి సిగరెట్ కాలుస్తాడు. ఆ స్మెల్ చూసిన మల్లేష్ బాధలో తనక్కూడా ఒక దమ్మివ్వమని అడగ్గా దానికి బాలరాజు ఇది అలవాటైతే మానడం కష్టంరా, వద్దు అని చెప్పినా సరే మల్లేష్ సిగరెట్ ఇప్పించుకొని తాగడంతో మల్లేష్కి బాగా మత్తెక్కి తనతో మరొక సిగరెట్ ఇప్పించుకొని తాగి అలా మత్తులో మళ్లీ మందు తాగడం కూడా స్టార్ట్ చేస్తాడు. అలా ఫుల్గా తాగిన మల్లేష్ ఇంటికి వెళ్లి జ్యోతితో నేను మళ్లీ మందు తాగుతున్నాను, నా వల్ల నీ జీవితం నాశనం అవడం నాకిష్టం లేదు, అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి గదిలోకి వెళ్ళిపోగా జ్యోతి చాలా బాధపడుతుంది. అయితే జ్యోతికి మల్లేష్ అంటే ప్రాణం కాబట్టి అక్కడే ఉండిపోతుంది. ఇంకా మల్లేష్ తన అమ్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఫుల్గా డ్రింక్ చేస్తూ అలాగే ఆ సిగరెట్స్ కూడా తాగుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒకరోజు సిగరెట్స్ అయిపోవడంతో మల్లేష్ బాలరాజుకి పదే పదే ఫోన్ చేయడంతో బాలరాజు కొంత గంజాయి ప్యాకెట్ తెచ్చి మల్లేష్కి ఇచ్చి నాక్కొంచెం పని ఉంది, ఇదే మాల్ నువ్వే చుట్టలు చుట్టుకొని తాగు అని చెప్పి వెళ్ళిపోతాడు. మల్లేష్ దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెడతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్. అదే రోజే పోలీసులు మల్లేష్ ఇంటికి వచ్చి నువ్వు గంజాయి తాగుతూ సప్లై కూడా చేస్తున్నావని ఆ ప్యాకెట్ వెతికి పట్టుకుని మల్లేష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అది చూసిన జ్యోతి సుధాకరుడు రాఘవాకి విషయం చెప్పి అలా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్ఐని కలిసి మాట్లాడి మల్లేష్ని వదిలేయమని రిక్వెస్ట్ చేయగా ఇది గంజాయి కేసు, వదలడం కుదరదు అనడంతో జ్యోతికి ఏం చెయ్యాలో అర్థం కాక ఏడుస్తుంది. ఇదిలా ఉంటే మరోపక్క చిన్న పటేల్ బాలరాజుకి ఫోన్ చేసి అంతా నేను చెప్పినట్లే చేశావు, ప్లాన్ వర్కౌట్ అయిందని చాలా హ్యాపీగా ఫీలవుతాడు. నిజానికిదంతా చిన్న పటేల్ ప్లానే. తనే బాలరాజు ద్వారా మల్లేష్కి గంజాయి అలవాటు చేసి ఇలా జరిగేలా చేసి ప్లాన్ చేసుంటాడు. ఇంక ఈ విషయం తెలిసిన చిన్న పటేల్ అసిస్టెంట్ తనతో నీ ప్లాన్ సూపర్ అన్నా, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించేశావు, మీ అత్త చనిపోయింది, వాడిని జైల్లో పెట్టించావు, ఇంకా పొలం, హోటల్, మండపం అన్నీ నీవే,
మరి నాకోసం ఏమీ లేవా అని అడగ్గా దానికి చిన్న పటేల్ నీకేం కావాల్రా అంటాడు. దానికి తను వాడి బెల్లం సూపర్గా ఉంటుందన్నా దాన్ని ఒక్కసారి అనగా ఇక్కడే ట్విస్ట్. అదంతా అక్కడే ఉన్న చిన్న పటేల్ భార్య పద్మా విని కోపంతో తన అసిస్టెంట్ని తన్ని చెప్పుతో కొట్టి అక్కడ్నుండి వెళ్ళిపోమని చెప్పి ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చే రమ్యని బైకెక్కించుకుని నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరుతుంది. అదంతా చూసిన చిన్న పటేల్ కూడా షాక్ అయ్యి సైలెంట్గా ఉండిపోతాడు. మరోపక్క పద్మ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్ఐకి ఎవరితోనో ఫోన్ చేయించగా ఎస్ఐ ఫుల్గా భయపడిపోయే మల్లేష్ని వదిలేస్తాడు. దాంతో జ్యోతి పద్మాకి థ్యాంక్స్ చెప్తుంది. దీన్ని కట్ చేస్తే మరుసటి రోజు జ్యోతి అండ్ పద్మ గుడిలో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా జ్యోతి తనతో నాకేం చేయాలో అర్థం కావడం లేదు వదినా, 4 రోజులు బాగానే మందు తాగడం మానేసిండు, కాని అత్తమ్మ చనిపోగానే మళ్లీ స్టార్ట్ చేశాడు అని చెప్పగా దానికి పద్మ ఒకేసారి అలా మందు బందు చేయడం కూడా మంచిది కాదు, నెమ్మదిగా బందు చేపించుకో అని చెప్పడంతో అది విన్న జ్యోతి ఇంటికి వెళ్లి మల్లేష్కి తనే మందు గ్లాస్ ఇచ్చి ఇక మీదట నేనే నీకు మందిస్తాను, అది తప్ప బయట ఎక్కడా తాగకూడదు అని చెప్పి తనపై ఒట్టు కూడా వేయించుకుంటుంది. అలా రోజు నుండే జ్యోతి అండ్ మల్లేష్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు మల్లేష్ సుధాకర్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ నువ్వు మా నాన్న బెస్ట్ ఫ్రెండ్వే కదా, అసలు మా నాన్న ఎందుకు తాగేవాడు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడగ్గా దానికి సుధాకరుడు మీ నాన్న చాలా మంచివాడురా, అలాంటి వాడిని కచ్చామందు తాగేలా చేశారు అని జరిగింది చెప్తాడు. నిజానికి భిక్షపతి ఊర్లో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ ఊర్లో అందరూ బాగుండాలని అందరికీ మంచి జరిగేలా చేస్తూ అందరికోసం పోరాడుతూ ఉంటాడు. దాంతో ఊర్లో అందరికీ తనంటే చాలా గౌరవం ఉంటుంది. అయితే అప్పుడే పటేల్ కూతురు శంకరమ్మ సిటీ నుండి వచ్చి భిక్షపతిని చూసి ఇష్టపడే తననే పెళ్లి చేసుకుంటానని తన ఫాదర్కి చెప్పగా పటేల్ భిక్షపతిని కలిసి నా కూతురంటే నాకు ప్రాణం, తను ఎప్పుడూ ఏదీ అడగలేదు కాని మొదటిసారి నువ్వంటే ఇష్టమని నిన్నిచ్చి పెళ్లి చేయమని అడిగింది. అయితే మీ ఇద్దరికీ పెళ్లి చేసి ఊర్లోని పటేళ్లతో బద్నాం కాలేను నేను, కాని నా కూతురు సంతోషంగా ఉండడం కూడా నాకిష్టం, అందుకే నువ్వే నా కూతురుని ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఇద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పగా అది విన్న భిక్షపతి మీలాంటి పెద్దింటివారు నన్ను సంబంధం అడగడమే గొప్ప అని తన గౌరవాన్ని కాపాడడానికే పటేల్ కూతుర్ని ప్రేమ పేరుతో భిక్షపతే లేపుకెళ్లాడు అనే నింద తన మీద వేసుకోగా ఇది ఊర్లోని పటేళ్లందరికీ తెలిసి భిక్షపతిపై కోపంతో తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేస్తూ భిక్షపతికి వచ్చిన గవర్నమెంట్ జాబ్ కూడా చేసుకోనివ్వకుండా హింస పెట్టడంతో అదంతా భరించలేని భిక్షపతి అప్పుడే మందుకి బానిసై తాగడం స్టార్ట్ చేసి ఉంటాడు. అలా సుధాకర్ అంతా చెప్పి నువ్వంటే మీ నాన్నకి చాలా ఇష్టంరా, నీ జీవితం బావుండాలని నిన్ను హాస్టల్లో ఉంచి చదివించాలి అనుకుంటే నువ్వు హాస్టల్ నుండి పారిపోయి ఇంటికి రావడంతో నిన్ను కొడుతూ ఉండేవాడు. అసలు మీ నాన్న ఎలా చనిపోయాడో నీకు తెలుసా? నువ్వు ఇంట్లో నుండి పారిపోతే నీ గురించి ఆలోచిస్తూ బాధతో మరింత ఎక్కువగా తాగుతూ గుండె పగిలి చనిపోయాడని చెప్పడంతో అది విన్న మల్లేష్ తన నాన్న ఎంత మంచివాడో అర్థమయ్యి చాలా ఎమోషనల్ అవుతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నెమ్మదిగా మల్లేష్ మందు తాగడం పూర్తిగా మానేయడంతో జ్యోతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు బాలరాజు మల్లేష్కి ఫోన్ చేసి సారీరా, నేను చేసింది తప్పు, నీకు గంజాయి అలవాటు చేసి నిన్ను జైలుకి పంపేలా చేసింది మీ బావ చిన్న పటేలే, నన్ను భయపెట్టి అలా చేయించాడు, జ్యోతి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడని చెప్పడంతో అది విన్న మల్లేష్కి కోపం వచ్చి కత్తి తీసుకుని చిన్న పటేల్ దగ్గరికి వెళ్లి తనని చంపబోగా అలా ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరిగి ఒకరినొకరు కత్తులతో చంపుకోబోతారు. అయితే ఇంకప్పుడే ఈ విషయం తెలిసిన జ్యోతి అండ్ పద్మ అక్కడికి వచ్చి వారిని ఆపి అక్కడి నుండి ఇంటికి తీసుకుని వెళ్తారు. జ్యోతి మల్లేష్తో ఆ 10 గుంటల భూమి కోసం ఈ గొడవలెందుకయ్యా, అది తనకే అమ్మితే అయిపోతుంది కదా అని నచ్చి చెప్తుంది. మరోపక్క పద్మ కూడా చిన్న పటేల్తో మనకి 10 ఎకరాలున్నాయి కదా, ఆ 10 గుంటల భూమి కోసం తనతో గొడవపడే అమాయకురాలైన తన భార్యని జైలుకి లాగడమేంటయ్యా, తన గురించి తప్పుగా మాట్లాడడమేంటయ్యా, మా నాన్న ఎమ్మెల్యే, తనకి చెప్తే హోటల్ కట్టడానికి ఎంత కావలిస్తే అంత భూమైనా ఇస్తాడు కదా, మల్లేష్ కూడా మీ తాతకి మనవడే కదా, తను ఏ రోజూ కూడా తాత ఆస్తి కావాలని మన ఇంటికి రాలేదు కదా, నువ్విక్కడ గలీజ్గాళ్లతో తిరిగే నువ్వు కూడా చెడ్డవాడిలా మారిపోయావని చెప్పడంతో అది విన్న చిన్న పటేల్ కూడా రియలైజ్ అయ్యి మంచిగా మారిపోయే మరుసటి రోజు మల్లేష్ ఇంటికి వెళ్లి జ్యోతితో నన్ను క్షమించు తల్లి, నీ మీద పందెం కాయడం, నీ గురించి తప్పుగా మాట్లాడ్డం తప్పు, ఇక మీదట నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు అని చెప్పగా అది విన్న జ్యోతి కూడా ఎమోషనల్ అవుతుంది. అదంతా బయటే ఉన్న మల్లేష్ కూడా విని ఫీల్ అవుతాడు. ఇంకా అదే రోజు రాత్రి పద్మ జ్యోతితో కార్యానికి ఈ రోజు బావుంది అని ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేయగా ఈసారి మల్లేష్ అండ్ జ్యోతి ఇంటిమేట్ అవ్వడంతో ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మల్లేష్కి ఎలాంటి సమస్య లేదని సంతోషిస్తారు. అలా కొన్ని రోజులకే జ్యోతి ప్రెగ్నెంట్ అయ్యి తనకి సీమంతం ఫంక్షన్ గ్రాండ్గా చేయగా ఆ ఫంక్షన్కి చిన్న పటేల్ ఫ్యామిలీ కూడా వస్తుంది. అప్పుడే మల్లేష్ సుధాకర్తో మా నాన్న ఎంత మంచివాడో జర నా బావకు కూడా చెప్పు అని వెళ్ళిపోగా అది విన్న చిన్న పటేల్ వాడి నాన్న అంత గొప్పవాడా, అయితే
అయితే ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు అని అడగగా దానికి సుధాకర్, వాడి నాన్నంత బేకర్గాడు ఎక్కడా ఉండడు, వాడు చెయ్యని గలీజ్ పనంటూ లేదు, నిజం చెప్తే వాడు తట్టుకోలేడని, మంచివాడు అని అబద్ధం చెప్పాను. అలాంటి వాడికి మీ అత్త ఎలా పడింది అంటే, సిటీ నుండి వచ్చిన మీ అత్త ఒకరోజు సైకిల్ తొక్కుతూ వెళ్తూ బురదలో పడిపోగా అది చూసిన భిక్షపతే తనని తన ఇంటికి తీసుకెళ్లి తన డ్రెస్ ఇచ్చి మీ అత్త డ్రెస్ని ఉతికి తనకిచ్చేశాడు. అది చూసిన మీ అత్త అతను మంచివాడు అని నమ్మి తనని పెళ్లి చేసుకుంది అని చెప్తాడు. వాడి నాన్న అలాంటివాడని తెలిస్తే తట్టుకోలేడని అబద్ధం చెప్పాను అంటాడు. అది విన్న చిన్న పటేల్, వాడి నాన్న అలాంటివాడైనా సరే మల్లేష్ మంచివాడేలే, నిజానికి చిన్నతనంలో తనకి మందు అలవాటు చేసి తన నాన్నని కొట్టి పారిపోయేలా చేసింది నేనే, కాని తన నాన్న చనిపోవడంతో వాడు మళ్లీ తిరిగి వచ్చాడు అని చెప్తాడు. అప్పుడే మల్లేష్ తన దగ్గరికి వచ్చి, నా 10 గుంటల భూమి ₹1 కోటి నీకమ్ముతాను, ఎందుకంటే అక్కడ 300 కోట్లతో రింగ్ రోడ్డు రాబోతోందని నాకు తెలిసిందిలే అనగా అది విన్న చిన్న పటేల్, సరే 1 కోటి ఇస్తాను, ఇక మీదట ఇద్దరం కలిసే అంతా చూసుకుందాం, ముందు మన ల్యాండ్ చూసిద్దాం పద అని అలా ఇద్దరూ బైక్పై వెళ్తారు. అప్పుడే చిన్న పటేల్ మల్లేష్తో, ఈ డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకుండా మళ్లీ ల్యాండ్ కొని జాగ్రత్తపడు, ఎందుకంటే జనాభా ఎంత పెరిగినా సరే ల్యాండ్ మాత్రం పెరగదు, జాగ్రత్త అని చెప్తాడు. అలా చిన్న పటేల్ అండ్ మల్లేష్ కలిసిపోవడంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్స్క్లూజివ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన తెలుగు మూవీ మ్యాట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో సాలిడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.